ఆరు అరకలు కట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులమ్మి అరువుకిచ్చిరి పొలము. పేడ ఎరువు లేక భూమి సారం పోయి చూడ సక్కని నేల మూడు వారిపాయ్. తేమ ఉండు దగ్గిన భూముల్లో సీమ కంపలు మెరుగెరా. వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది. లొట్ట పీసు చెట్లు గెట్టున వెరిగినవి. తరి పొలము దగ్గింది బెరికలము మిగిలింది. సెలకంత మురమయ్యి గొలుకు గొలుకయ్యింది. కలమంద జమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గుర్తాయరా. గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు. వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా. మిరపనాటు కుంటె వరుపైనాదిరా. నాసుపచ్చని బావులా తెలంగాణ నా పరాళ్ళు దేలేరా. కంటే కానుపు కొరకు సస్తె బొంద కొరకు ఉలస భోజన జనము వచ్చిపోతుంటారు. సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగ చేసేరు. పెళ్లి వెళ్ళిన నెలకురా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి. దగ్గు దమ్ము టీబీ కక్కుడా బేదులతో 30 ఏళ్ళక ఈడ ముసలితనమొస్తాది. నెలకు 3కు పైగా పీనుగలు లేవంగా పల్లె చుట్టూ పాడే కట్టెలు బూడిదాయే. ఇల్లుళ్ళు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా. అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్, జయశంకర్, కోదండరాం సార్ మొదలుకొని తెలంగాణ మహాసభ అవన్నీ ఇప్పుడున్న సార్ కూడా మంత్రి పదవి రాజు మనతో కలిసి పనిచేసినాడు. అనేక మంది కవులు